ఎంతమంది అయినా వస్తారు ఆయనతో మాట్లాడడానికి, కానీ ప్రాణంతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, ప్రియమైన కుమారుడు, దేవునికి ఇష్టానుసారుడైన వాడు, హృదయానుసారుడు దావీదు. అయినప్పటికీ కూడా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన మేలులలో, ఉపకారములలో దేనిని కూడా మరవద్దు అంటున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో మనము కూడా మన ప్రాణంతో మాట్లాడేవారిగా సిద్ధపరచుకోవాలి. దావీదు తన ప్రాణంతో ఎక్కడ తప్పిపోయానో నేను అని ప్రాణముతో మాట్లాడుతున్నాడు. ప్రాణమా, నేను యెహోవానే సన్నుతించాలి. ప్రాణమా, నువ్వు యెహోవాని సన్నుతించాలి. ప్రాణం అంటే మనమంటే ఒక మనిషి. దావీదు ప్రాణము రెండు కూడా ఒకటే. అయినప్పటికీ కూడా ప్రాణమా ఆయనను సన్నుతించు. ఆయన చేశాడు కదా ఉపకారంలో, దానిని దేనిని కూడా నువ్వు మరవద్దు. అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. చాలా మంది ఆయన చేసిన ఉపకారములు మర్చిపోతూ ఉంటాం. అందుకే దావీదు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరవద్దు. అంటే ప్రాణంతో చెప్తున్నాడు, ఆయన చేసిన ఉపకారం నువ్వేమైనా మర్చిపోతావేమో, దయచేసి ఆయన చేసిన ఉపకారము దేనిని కూడా నువ్వు మరవద్దంటున్నాడు. ఈనాటి కాలంలో మనం ఎంతో మంది ఆయన చేసిన ఉపకారాన్ని మర్చిపోతూ ఉంటాం. దేవుడైతే మనకు అన్ని కూడా మేలే చేస్తాడు, అన్ని కూడా ఉపకారమే చేస్తాడు. కానీ ఎక్కడో ఒక చోట ఏదో లోపం జరిగిందనో, లేదంటే ఏదైనా కష్టం వచ్చిందనో, లేదంటే ఏదైనా నష్టం జరిగిందనో, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, మరి కుటుంబ సమస్యలలో కానీ, వీటన్నిటి పట్ల ఏమనిపిస్తామంటే దేవుడు నాకు ఏం మేలు చేయడం లేదేమో, దేవుడు నాకు ఏ ఉపకారము చేయడం లేదేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ప్రతీది కూడా మనకు ఉపకారం చేస్తూనే ఉన్నాడు. ప్రతీది కూడా దేవుడు మేలు చేస్తూనే ఉన్నాడు. లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా ఆయన చేసే ప్రతి ఒక్క మేలు, ఆయన చేసే ప్రతి ఒక్క ఉపకారము కూడా, ఇవన్నీ కూడా ఉండబట్టి మనము జీవితం అంతా కొనసాగిస్తున్నాం, రోజంతా కూడా కొనసాగిస్తున్నాం. ఆయన మేలు చేయకోకుంటే, ఆయన ఉపకారము చేయకోకుంటే మనకు సజీవ లెక్కలో ఉండలేం. ఆయన ప్రతీది మేలే చేస్తాడు, ప్రతీది కూడా ఉపకారమే చేస్తాడు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి దేవుడు ఏం మేలు చేస్తాడు అంటే ఒక్కొక్కటిగా లిస్టు చెప్పుకుంటా వస్తాం. దేవుడు చేసే మేలు, దేవుడు చేస్తున్నాడు మేలు. మరి ఏం మేలు చేస్తాడంటే, మరి నాకు జ్వరం వచ్చింది, నాకు జ్వరం నుంచి ఆయన విడుదల దయచేశాడు. నాకు కాళ్ళ నొప్పి వచ్చింది, కాళ్ళ నొప్పి నుంచి ఆయన విడుదల దయచేశాడు. చెయ్యి నొప్పి వచ్చింది, చెయ్యి నొప్పి నుంచి ఆయన విడుదల దయచేశాడు. వీటిని మేలు అనుకుంటాం, కానీ వాస్తవానికి ఇవి కాదు మేలు. ఇవన్నీ కూడా దేవుడు స్వస్థత పరచడం, దేవుడు మీద ఆధారపడినప్పుడు, వీటన్నిటి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరిచినప్పుడు దీని స్వస్థత అంటారు. అయితే దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన ఉపకారం ఏమిటంటే మనందరినీ కూడా ఎక్కడో పాప ఊబిలో నుంచి పడిపోయిన మనలందరినీ కూడా ఆయన లేవనెత్తి ఆయన సన్నిధికి తీసుకుని వచ్చాడు కదా, అదే ఆయన చేసిన ఉపకారము. ఎక్కడో ఉండవలసిన వారము, ఎక్కడో పెంటలో కొట్టుకొని పోవలసినటువంటి వారము, ఎక్కడో దుమ్ములో ధూళిలో మరి కలిసిపోవలసినటువంటి వారము, అలాంటి మనల్ని ఆయనే వెతకి వెంటాడి రక్షించి ఆయన సన్నిధికి రప్పించుకున్నాడే ఆయనే. మరి అదే ఆయన చేసినటువంటి ఉపకారము. ఆయన చేసిన ఉపకారానికి ఆయన ఉపకారం చేయమని ఆయన అడగడం లేదు. నేను చేసిన ఉపకారాన్ని దేనిని కూడా మీరు మరవద్దండి. ఆ ఉపకారానికి మీరు ఉపకారం చేయాల్సిన అవసరం లేదు, కానీ దేవుణ్ణి మర్చిపోకుంటే చాలు అని ఆయన కోరుకుంటున్నాడు. మనము ఎంతో మరి దుర్భర స్థితిలో నుంచి వచ్చాం. మన గత జీవితాన్ని పోల్చుకుంటే మన జీవితము చాలా దుర్భరమైనటువంటి జీవితము, చాలా దౌర్భాగ్యమైనటువంటి జీవితము. మరి ఆ జీవితంలో మనం ఎన్నిక లేనటువంటి వారము, మనము విలువ లేనటువంటి వారము.
ఒకప్పుడు మన జీవితం ఒకసారి మనం తలచుకున్నట్లయితే ఆ జీవితంలో మనకెక్కడా కూడా సంతోషం ఉండదు. ఆ జీవితంలో మనకెక్కడా కూడా ఆనందము దొరకదు. ఆ జీవితంలో మనకి ఎవరు కూడా మరి మాట్లాడేవారు కానీ విలువ ఇచ్చేవారు కానీ ఎవరు కూడా లేరు. అయితే ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చామో అప్పుడే మనకు విలువ దొరికింది. ఎందుకంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి విలువ పెట్టి మనల్ని కొన్నాడు కాబట్టి, ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి విలువ పెట్టి కొన్నాడు. ఈనాడు మనం ఏదైనా కొనుక్కోవాలంటే అనేకమైన డబ్బులు చెల్లించాలా, ఏదైనా అంగడి సరుకులు కానీ కాయగూరలు కానీ కొనాలంటే మరి వెల చెల్లించాలా. కానీ ఉచితముగానే ఆయన మనల్ని కొన్నాడు, ఉచితముగానే మనకి రక్షణ ఇచ్చాడు. అయితే తన స్వరక్తాన్ని ఇచ్చి, భూమి మీద ఎవరు రక్తం గాల్చలేరు నా బిడ్డల కోసం అని ఆయనే తన స్వరక్తాన్ని ఇచ్చి, మనల్ని విలువ పెట్టి కొన్నాడు. అందుకే ఆయన చేసిన మేలులో దేనిని కూడా మరవద్దు. ఈ మాటలన్నీ దావీదు ఎవరితో చెప్తున్నా అంటే ప్రాణంతో చెప్తున్నాడు. ఈనాడు మనము కూడా మన ప్రాణములతో ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరచిపోవద్దు. మన అంతరంగంతో, మన అంతరాత్మతో, మన ప్రాణముతో ఎక్కడైనా మర్చిపోతామేమో ఆయన చేసిన మేలని, ఆ యెహోవాని సన్నుతించడం మర్చిపోతామేమో అని, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా నువ్వు మరువద్దంటున్నాడు. ఈనాటి నువ్వు ఈ వాక్యం వింటున్న నీవు ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోయావేమో. ఈనాడు నీ ప్రాణంతో మాట్లాడుతున్నాడు, నీ ఆత్మతో మాట్లాడుతున్నటువంటి దేవుడు నీ ప్రాణాన్ని ప్రశ్నిస్తున్నాడు. నువ్వు ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోయావేమో, ఆయన చేసినటువంటి మరి మేలులో దేనినైనా మర్చిపోయామో. ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరవద్దంటున్నాడు. దావీదు నిస్సహాయ స్థితిలోకి వచ్చినప్పుడు మరి ఆయన దగ్గర ఎవ్వరు కూడా లేరు మాట్లాడుకోవడానికి. అలాంటి సమయంలో దావీదు తన ప్రాణముతో ఒంటరిగా కూర్చొని మాట్లాడుతున్నాడు. ప్రాణమా ప్రాణమా, నువ్వు యెహోవాను మర్చిపోతావేమో, ఆయన్ని మాత్రం నువ్వు మర్చిపోద్దు. ఆయన్నే సన్నతించు, ఆయన్నే సేవించు. ఆయన చేసిన ప్రతి ఒక్క ఉపకారాన్ని నువ్వు దేనిని మర్చిపోవద్దు, గుర్తు పెట్టుకుంటున్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రాణంతో మాట్లాడుకుంటున్నటువంటి వ్యక్తి. లూకా సువార్తలో 12వ అధ్యాయంలో మనకు అక్కడ కనిపిస్తుంది. ఈ వ్యక్తి తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ప్రాణంతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రాణమా నువ్వు తాగుము, తినుము, సుఖించుము అని మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయంలో 19వ వచనంలో చూసినట్లయితే మీకు అక్కడ మాటలు కనిపిస్తాయి. నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పు కొందునని అనుకునేను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నా ప్రాణముతో మాట్లాడుకుంటున్నాను. ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చుకున్నా, ఇక నీకేమీ పని లేదు, తినుము, తాగుము, సుఖించుము. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతునికి భూమి చాలా ఉంది. ఆ భూమి ఫలించింది. ఆ భూమి ఫలించి మరి దాచిపెట్టుకోవడానికి కూడా ఆయనకి స్థలం అనేది ఎక్కడా కూడా లేదు. స్థలము లేక అనేకమైన కొట్లు వాటికంటే గొప్పవి కట్టించి అందులో తన ధాన్యానంతా, తన ఆస్తినంతా కూడా సమకూర్చుకున్నాడు. ఈ ధనవంతుడు బాగా సంపాదించాడు. తన పంట చేనులో వచ్చినటువంటి ప్రతి దాన్ని కూడా బాగా సంపాదించి, ఆ సంపాదించిన దాన్ని తన దగ్గర దాచిపెట్టుకోవడానికి స్థలము లేక ఇంకా కొన్ని రూములు కట్టించి ఆ రూములలో తన పంటను, తన ఆస్తిని అదంతా కూడా సమకూర్చుకున్నాడు. సమకూర్చుకున్న తర్వాత రాత్రి అయిన తర్వాత తన ప్రాణంతో ఆయన మాట్లాడుతున్నాడట. ప్రాణమా, అనేక సంవత్సరాలకు తగినటువంటి ఆస్తి నీ దగ్గర ఉంది.
అంటే నేను నా పిల్లలు నా పిల్లల పిల్లలు పిల్లలు తిన్నా కూడా తరగనటువంటి ఆస్తి నా దగ్గర ఉంది. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని తిను, తాగు, సుఖించు, ఇంకా ఇదే నీ పని అని ప్రాణంతో మాట్లాడుతున్నాడట. అయితే ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ప్రాణంతో మాట్లాడుతుంటే ఆ సమయంలో దేవుడు వచ్చాడట. దేవుడు వచ్చి ఏమన్నాడంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నాను, నీవు సిద్ధపరిచితివా? నీవు సిద్ధపరిచిన ఇవన్నీ ఎవరివవుతాయి అని అంటున్నాడు. ఇప్పుడు దేవుడు అక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. నువ్వు ప్రాణంతో మాట్లాడుతున్నావు, నీ ప్రాణంతో మాట్లాడుతున్నావు, నువ్వు సంపాదించినదంతా ఇక నేను తినచ్చు, తాగొచ్చు, సుఖించచ్చు, ఇక జీవిత కాలం అంతా నేను ఎంజాయ్ చేయొచ్చు, నా పిల్లల పిల్లల తరాలు ఉన్నా కూడా ఈ ఆస్తిని ఎంజాయ్ చేయొచ్చు నువ్వు అనుకుంటున్నావు కదా. నేను ఇప్పుడు నిన్ను అడుగుతున్నా, వెరివాడా, నీ ప్రాణంతో నువ్వు మాట్లాడుతున్నావు, ఈ ప్రాణం ఇప్పుడు నాకు కావాలా? హల్లెలూయా. రెండు చేతుల పైకి హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని అడుగుతున్నా, ఆ ప్రాణాన్ని నా కోసము ఇచ్చేసేయి. నువ్వు సిద్ధపరిచావే ఇదంతా, ఇప్పుడు ఈ ప్రాణాన్ని నేను తీసుకెళ్తే ఇదంతా ఎవరిదవుతుంది? ఇప్పుడు ఈ రాత్రికాల సమయంలో మనము కూడా ఇప్పుడు రాత్రికాల సమయంలో ఉన్నాం కదా. ఇప్పుడు ధనవంతులతో దేవుడు కూడా రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు, ఈ ప్రాణము నాకు ఇచ్చేసేయని. ఇప్పుడు దేవుడు మన దగ్గరకు వచ్చి మీ ప్రాణాలే నాకు ఇచ్చేస్తారా, నేను తీసుకెళ్తారంటే మనం ఊరుకుంటామా? ఊరుకుంటాం. దేవునితోనే డైరెక్ట్ గా అనేస్తాం, ఊరుకోండి ప్రభువా, మాకు ఈ భూమి మీద ఇంకా చాలా పని ఉంది, మేము సంపాదించుకోవాలా, మా పిల్లల్ని చదివించి వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలా, ఇంకా చూడాల్సింది ఎంతో ఉంది అని దేవుణ్ణి ఆ మాట అనేసి వెనక్కి పంపించేస్తామేమో. అలాంటి వాళ్ళమే. అయితే దేవుడు అంటున్నాడు, వెర్రివారా, వెర్రిదానా, నీ ప్రాణము నాది. ఆ ప్రాణం ఎవరిదనుకుంటున్నావు? నాదే. నరుడిని, ఆదాముని దేవుడు సృష్టించాడు. దేవుడు తన స్వహస్తముతో జిగటమన్ను తీసుకొని ఆదాముని సృష్టించాడు. మొట్టమొదటి మానవుడు ఆదామును సృష్టించిన తర్వాత ఆయన ఏం చేశాడు? మరి మట్టి బొమ్మగా ఉంది. ఇప్పుడు ఆ మట్టి బొమ్మకి ఇప్పుడు ప్రాణం పోయాల. ఈ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు జీవవాయు ఊదితే నరుడు జీవాత్మ ఆయను. ఇప్పుడు దేవుడు పెట్టిన ప్రాణం, దేవుడు పెట్టిన ప్రాణాన్ని దేవుడు తీసుకెళ్లడానికి ఆయనకు అర్హత ఉంది, అధికారం ఉంది, హక్కు కూడా ఉంది. మన ప్రాణాన్ని ఎందుకు తీసుకెళ్తున్నామని అడిగే ప్రశ్న, ఆ ప్రశ్న అడగడానికి కూడా మనకు అధికారము లేదు, ఆ ప్రశ్న అడగడానికి కూడా మనకు ఆ హక్కు కూడా లేదు. ఇప్పుడు ఆ ధనవంతుడు అంటున్నాడు, ఆ ప్రాణాన్ని నాకు ఇచ్చేసి అని. ఇప్పుడు ఆ ప్రాణం అంతా ఇచ్చేస్తే నువ్వు సంపాదించావే సంపాదన, ఇదంతా ఎవరు తీసుకెళ్తారు? ఇదంతా కూడా ఏమవుతుంది? ఇదంతా కూడా ఏమవుతుంది అనుకుంటున్నావు? ఇది ఏది కూడా నీ వెంట రాదు, ఇది ఏది కూడా నీ వెంట రాదు. నీ ప్రాణం ఒకటి నా దగ్గరికి రావాలి, నీ ప్రాణాన్ని మాత్రమే నేను తీసుకెళ్తాను అని. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి మనము ఎన్నోసార్లు మరణ పంచులకి వెళ్ళి ఉంటాం, ఎన్నోసార్లు మరణ పడకల మీదకి వెళ్ళి ఉంటాం. కానీ దేవుడు అడుగడుగున మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఎన్నో మార్లు మరి యాక్సిడెంట్ ద్వారా ఎంతో మంది చనిపోతున్నారు. యాక్సిడెంట్ ద్వారా మరి అనేక మంది చనిపోతూ మరి ఎంతో మంది సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. మరి హత్యలు జరుగుతున్నాయి, యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మరి వీటన్నిటి నుంచి దేవుడు తప్పిస్తున్నాడంటే అది ఆయన కృప కాదంటారా? ఆయన దయ కాదంటారా? మరి వస్తూ ఉంటాం, బైక్లు ఎన్నో యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సులలో కానీ, లేదంటే బైక్లలో కానీ, కార్లలో కానీ, ట్రైన్లలో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు ఒకటే ఆలోచన వస్తూ ఉంటుంది, ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఎలా అని. అయితే ఈ యాక్సిడెంట్ నుంచి దేవుడు అడుగడుగున తప్పిస్తూనే ఉన్నాడు. అది మన చేతుల్లో లేనిటువంటి పని. ఆయన చిత్తానికి ఆయనకి మన జీవితాన్ని అప్పగిచ్చేస్తే దేవుడే అదంతా కూడా చూసుకుంటున్నాడు. ఈనాడు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రాణం మీద ఆశ లేదు, ప్రాణం అంటే తీపి లేదు. ప్రాణం అంటే అందరికీ తీపే,
కానీ కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి వారి ప్రాణాల్ని వారే తీసుకుంటున్న వారు కోకొల్లలు ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటూ వారి జీవితాన్ని నాశనం చేసుకుంటూ అనేకముగా మరి పతనం అవుతూ వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారు కోకొల్లలుగా ఉన్నారు. కానీ దేవుడిచ్చిన ప్రాణాన్ని దేవుడు తీసుకోవడానికి మాత్రమే అధికారం ఉంది. ఆయన ఇచ్చినటువంటి ప్రాణాన్ని మనము మన పరిస్థితులను బట్టి మనం ఎక్కడా కూడా తీసుకోవడానికి అధికారము లేదు. దావీదు మహారాజు మరి ప్రాణంతో మాట్లాడుతున్నాడు, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము అని. ఆయన చేసిన ఉపకరణలు దేనిని కూడా నువ్వు మర్చిపోవద్దని. ఈ ధనవంతుడు తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు, ఏమని? ప్రాణమా నువ్వు సుఖించుము, తినుము, తాగుము అని అంటుంటే దేవుడు అంటున్నాడు, ఆ ప్రాణము నాకు ఇచ్చేసేయి. నువ్వేమనుకుంటున్నావు ఈ ప్రాణం గురించి? ఈ ప్రాణము నీదనుకుంటున్నావా? ఈ ప్రాణము నీదనుకుని తినాలి, తాగాలి, సుఖించాలనుకుంటున్నావా? అయితే ఈ ప్రాణాన్ని నాకు ఇచ్చేసేయని పాట ఉంటుంది కదా, నీ రక్తమే నన్ను శుద్ధీకరించునని, నశించు వారికి నీ సిలువ వెర్రితనమగును. అంటే నశిస్తున్న వారందరికీ కూడా ఆయన సిలువ వెర్రితనమే. ఇప్పుడు వెర్రి వాళ్ళు ఎవరంటే నశించిపోతున్నటువంటి వారు. దేవుని ఎరిగినటువంటి బిడ్డలు వెర్రి వాళ్ళు కాదు. ఆయన సువార్తను, ఆయన సిలువను తెలుసుకున్నటువంటి వారు నిజంగా ధన్యులే. ఎందుకే నా ప్రాణమా దేవుడు దేవుడు నిన్ను సృష్టించాడు. మరి ఆయన చేసిన ఉపకారం నువ్వు మర్చిపోవద్దు. ఆయన సన్నుతించు, ఎప్పుడు కూడా నువ్వు సన్నుతించు. ఈ రాత్రికాల సమయంలో కూడా మనము మన ప్రాణముతో చెప్పాల్సినటువంటి మాట, యెహోవా దేవా ప్రభువా, నేను నిన్నే స్తుతిస్తాను, నిన్నే ఆనుకున్నాను, నీ మీద ఆధారపడి ఉన్నాను. నువ్వు చేసిన ఉపకారం నేను దేనిని కూడా నేను మరువను. నువ్వు చేసిన ఉపకారంలో నేను దేనిని కూడా నేను మరవనంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, చూసుకుందాం రండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగా ఉన్నది. హల్లెలూయా. నా ప్రాణమా బాకానాదము వినబడుచున్నది కదా. నా కడుపు నా అంతరంగములో నాకెంతో వేదనగా ఉన్నది. నా ప్రాణమా బాకానాదం వినబడుచు ఉన్నది కదా. ఈ లోకంలో మనకి తీరలేనిటువంటి కోత ఏదంటే కడుపు కోత. మన కడుపు కోతని ఎవ్వరు కూడా తీర్చలేరు. ఎందుకంటే మరి మనం కడుపున పుట్టిన పిల్లలు ఎవరైనా మన కళ్ళ ముందరే వారు నాశనమవుతుంటేనో లేదా చనిపోతేనో మనకి ఆ బాధ వర్ణనాతీతం. ఆ బాధ ఎవరు కూడా తీర్చలేనిటువంటి వారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలైనా కూడా ఇంకా బాధపడుతూనే ఉంటారు. ఆ తల్లి తండ్రికి ఆ బాధ తీర్చనేటువంటి బాధ, దానినే కడుపు కోత అంటుంటారు కదా. ఆ కడుపు కోత ఎంత తీరలేనిదంటే ఎంతమంది ఓదార్చినా కూడా ఆ కడుపు కోతను తీర్చలేరు. మరి ఆడికి ప్రాంతంలో మరి ఈ మధ్య కాలంలో ఒక యవనస్తుడు, ఉన్నది ఒక్కటే కుమారుడు, యవనస్తుడు తనకు వచ్చినటువంటి బాధను బట్టి సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ తల్లికి ఉన్నది ఒక్కగానొక్క కుమారుడే, ఒక్కడే కుమారుడైతే ఇప్పుడు ఆ తల్లికి ఎంత బాధ ఉంటుందో కదా. అందులోనూ మళ్ళీ పెళ్లిడికి వచ్చినటువంటి వ్యక్తి మరి సూసైడ్ చేసుకొని చనిపోతే ఇప్పుడు ఆ తల్లికి ఎంత బాధ అవుతుందో. ఆ తల్లి చనిపోయేంత వరకు కూడా ఆ బాధ ఉంటుంది, ఆ కడుపు కోత ఉంటుంది. ఆ తల్లికైనా ఆ తండ్రికైనా అయ్యో నాకున్న ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడే అని ఎంత బాధ ఉంటుందో కదా. ఇక్కడ నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగా ఉన్నది. ఇప్పుడు కడుపు కోత ఇప్పుడు ఎవరికి వచ్చిందంటే యేసు ప్రభుల వారికి వచ్చింది. ఈ కడుపు కోత ఆయనకి ఎందుకు వచ్చిందంటే యేసు ప్రభుల వారికి ఇప్పుడు కడుపు కోత వచ్చింది. ఈ కడుపు కోత తీరాలంటే అది నరులైన మరి పాప పరిహారం చేస్తున్నటువంటి మన ద్వారా నుంచే ఆయన కడుపు కోతను మనము తీర్చగలం. ఈ లోకంలో ఏ తల్లికి గాని, ఏ తండ్రికి గాని, ఏ భార్యకు గాని, ఏ భర్తకు గాని మనము కడుపు కోత తీర్చలేమో, కానీ
పరలోకమందున్న యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి కడుపు కోతను మనము తీర్చగలం. ఆయనకి ఇప్పుడు కడుపు కోత ఉంది. ఆయన కడుపులో ఇప్పుడు అంతరంగంలో ఎంతో వేదన ఉన్నది, ఎంతో బాధ ఉన్నది. ఎందుకంటే ఆయన సృష్టించినటువంటి ప్రజలు ఈనాడు ఆయన్ని మరచిపోయి, ఆయన సృష్టించినటువంటి ఈ నరులు ఆయన మరచిపోయి ఎన్నో తంత్రములు, ఎన్నో మరి ఏవేవో ఊహించుకుంటూ మరి సాతాను మరి అపవాదిలో పడిపోతున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. నా కడుపు నా అంతరంగంలో నాకెంతో బాధగా ఉంది, నాకెంతో వేదనగా ఉంది. ఒకవేళ దేవుడు మన దగ్గరకు వచ్చి నా కడుపు కొత్త ఇది, నా కడుపు కొత్త తీరుస్తావా అంటే దానికి కూడా మనము సరైన రెస్పాండ్ ఇవ్వలేం. ఎందుకంటే ఈ లోకము మనల్ని ఎంత అట్రాక్ట్ చేసేసిందంటే పూర్తిగా మనము దేవునిలో ఉండలేక అటు లోకంలో ఉండలేక మనం ఎంతగానో లోకంలో ఉండడానికే ఇష్టపడుతూ ఉంటాం. దేవుళ్ళు పూర్తిగా ఉండలేం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయనలాగే జీవించాలి, ఆయనలాగే మరి బ్రతకాలి, ఆయనలాగే ఉండాలి అంటే అది ఈ లోకంలో కుదిరినటువంటి పని. ఈ లోకము అపవాదితో ఎంత ఇదిగా అయిపోయిందంటే అంతకు కూడా మరి అపవాది అట్రాక్ట్ చేసేస్తుంది. వానికి వచ్చినటువంటి ఆలోచనతో కానీ, వానికి ఉన్నటువంటి శక్తి సామ్రాజ్యాలతో కానీ ఈ లోకాన్నంతా కూడా అపవాది చేతిలోకి మరి బందీగా చేసేసుకుంది. ఆ అపవాదుల బందీలనేటువంటి మనము విడిపించుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో, దేవుని నుండి మరి దేవుని పరిశుద్ధతను, దేవుని నీతిమంతమును మనం ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడే దేవునికి మనము కడుపు కోత తీర్చేవాటి వారిగా ఉన్నాం. ఆయన మన ప్రాణంతో అడుగుతున్నాడు, ప్రాణమా నువ్వు నన్ను మర్చిపోతావేమో, దయచేసి నన్ను గుర్తుపెట్టుకో, నేను చేసినది ఏంటో నువ్వు గుర్తుపెట్టుకో. ఇప్పుడు యేసు ప్రభుల వారు మానవ రూపిగా ఈ లోకానికి వచ్చాడు. మానవ రూపిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి మానవ రూపిగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ మానవుడు జన్మించడానికి ఇప్పుడు ఎవరిని ఎన్నుకున్నాడు? మరియమ్మని ఎన్నుకున్నాడు. మరియమ్మ ఒక మనిషే. ఆ మనిషి నుండి ఆ కడుపును ఎంచుకొని ఆ కడుపుల నుంచే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు బయటకు వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. మరి ఆయన ఎంతగానో ఆయన వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఆయన సిలువ వేస్తున్నప్పుడు, ఆయన కొడుతున్నప్పుడు, ఆయన రక్తం గారుస్తున్నప్పుడు, మరి సిలువలో వేలాడదీస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మరియమ్మ చూస్తూనే ఉంది. మరియమ్మ కూడా 9 నెలలు మోసి కని పెంచి మరి పెద్ద చేసి మరి ఎంతగానో యేసుక్రీస్తు ప్రభుల మీద ప్రేమ పెంచుకుంటుంది. ఎందుకంటే కన్నది కాబట్టి, మనకు కూడా మన పిల్లల కన్నాం కాబట్టి మన పిల్లల మీద ఎంతో ప్రేమ మమకారాలు ఉంటాయి. ఇప్పుడు మరియమ్మ కూడా తన కడుపు ద్వారా నుంచి ఆ బిడ్డ వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆ తల్లికి కూడా కడుపు కోత ఉంది. ఆ తల్లి కడుపు కోతని ఎవరు కూడా తీర్చలేరు. ఆ తల్లి మరి తన కుమారుడు అంత రక్తం కారుస్తున్నా, అంత వేదన పడుతున్నా, అన్ని మాటలు మాట్లాడుతున్నా మౌనంగా సహిస్తున్నాడు, మౌనంగా భరిస్తున్నాడు. కానీ ఆ తల్లి మౌనంగానే ఉండిపోయింది. ఆ తల్లి ఏమీ కూడా మారు మాట్లాడలేదు. తన కడుపున పుట్టిన కుమారుడు ఆ విధంగా అలాగా చేస్తుంటే మరి ఏడుస్తూనే ఉంది తప్ప ఏ మాత్రము కూడా నోరు తెరవలేదు. మన పిల్లల్ని ఎవరైనా మన దగ్గర కాకుండా ఎవరైనా వాళ్ళు ఏదైనా ఒక మాట అంటేనో లేదంటే ఒక ఏటు కొడితేనో అలాగా చేస్తే మనం వాళ్ళ మీదకి వెళ్తాం. ఎందుకు మా పిల్లల్ని కొట్టారు, ఎందుకు మా పిల్లల్ని తిట్టారు అని వాళ్ళ మీదకి వెళ్తాం. చిన్న మాట అంటేనే, చిన్న ఒక దెబ్బ వేస్తేనే. మరి యేసుక్రీస్తు ప్రభువుల వారిని మనమందరము కూడా ఆయన్ని కొడుతున్నాం. మనమందరం కూడా ఆయన రక్తం వచ్చేలాగా కొడుతున్నాం. ఆయన వీపు మరి దున్నబడతా ఉంది, ఆయన తల రక్తమంతా కారుతా ఉంది. ఆయన సిలువకేసినాం. మరి మనందరి మీద ఇప్పుడు ఎవరికి కోపం రావాలా? మరియమ్మకి కోపం రావాలా? మన పిల్లల్ని ఏమన్నంటే మనకు కోపం వస్తుంది. మరి ఇప్పుడు తన కన్న కొడుకు అలాంటి స్థితిలో ఉంటే మరియమ్మకి కోపం రాలేదు.
ఎందుకంటే మానవుల పాప పరిహారార్థ నిమిత్తమై నా కుమారుడు ఈ పని చేస్తున్నాడని. నా కుమారుడు ఈ ప్రాణం త్యాగ చేయకపోతే, నా కుమారుడు ఈ శిలవ త్యాగము చేయకపోతే ఈ మానవులకి పాప పరిహారార్థం ఎక్కడా కూడా లేదు. కాబట్టి ఈ పాప పరిహారార్థము మరి కావాలి అంటే నా కుమారుడు రక్తాన్ని కాల్చాలి, నా కుమారుడు శిలవ మరణాన్ని పొందాలి, శిలవ మరణం పొందిన తర్వాత 3వ రోజున మృత్యుంజయుడిగా లేవాలి అని. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారి కడుపు కోతను మనం ఏ విధంగా తీర్చగలము అంటే, ఆయన నమ్మినప్పుడు, ఆయన విశ్వాసంలో మనం వెళ్ళినప్పుడు, పరిశుద్ధునిగా జీవించినప్పుడు, నీతిమంతులుగా మనము జీవించినప్పుడు ఆయన కడుపు కోతను మనము తీర్చగలం. మరి 46వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి, 116వ కీర్తన 116వ కీర్తన